రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21 ఆదివారం సాయంత్రం మంగళగిరి నగరంలోని గాజులవారి వీధిలో 10వ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి ఇచ్చేశారు. ఆమెకు శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉడతా లావణ్య, తెలుగు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు వంగర హనుమాన్, 10వ వార్డు అధ్యక్షుడు గంజి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి జానకిదేవి చిన్నారి చేత కేక్ కట్ చేయించి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓకే మేడం ఇంకోసారి మాకు బ్రాహ్మణి కొంచెం ఇప్పుడు ఒక 2 అడుగులు అయితే 2 అడుగులు అయితే ఇంకా అన్ని కనపడుతుంది ఫేస్ వర్క్ బాగుంది. అది ఫస్ట్ నాగరాజు గోల్గోల్ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన ఐటీ మాచిలు నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 10వ వార్డులో లావణ్య గారు, జై బాలయ్య గారు, ఇక్కడ కమిటీ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును ఈ చిన్న పాప చేత లక్ష్మీ శరణ్య చేత కట్టేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు చైతన్యవంతంగా బిజినెస్ లో ఎలా రాణిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్ రికార్డు అందిన బ్రాహ్మణి గారి చూసి మనమంతా ఆమెని స్ఫూర్తితో ఆమె చేస్తున్న కార్యక్రమాలు, ఆమె బిజినెస్ లో ఎలా యాక్టివ్గా ఉంటారో అవన్నీ చూస్తూ మనం కూడా బిజినెస్ లో కానీ ఏ విద్యలో అయినా కానీ రాణించాలని చెప్పేసి మహిళలకి ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాంటి అంత అదకపోయినా దానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మా యందు ఉంది కాబట్టి మేము ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా ఈ సభామూర్ఖంగా నేను తెలియజేస్తున్నాను. మహిళల దేంట్లో తక్కువ కాదు అనే దానికి బ్రాహ్మణి గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఉంది. అలా అంటే ఎప్పుడు యాక్టివ్గా, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండడం కూడా ఒక కళ. ఆ కళలు కూడా మనం నేర్చుకొని ఎప్పుడు అందరికీ పనికొచ్చే విధంగా, సహాయపడే విధంగా తయారవలసిన మహిళల బాధ్యతగా ఉంది. ఆ మహిళల బాధ్యత మనం నిర్వర్తించాలని చెప్పేసి ఈ ముఖంగా అందరికీ తెలియజేస్తూ దాంట్లో భాగంగా మనం అంతా కూడా ఉండాలని చెప్పేసి, ప్రజలకి సేవ దృక్పథం ఉంటే సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 10వ వార్డులో మా మహిళా కమిటీ అందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జానకిదేవి గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి నారా బ్రాహ్మణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణిదేవి మేడం గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. ఈ సందర్భంగా 10వ వార్డులో తెలుగు యువత నాయకులు వంగర హనుమాన్ కుమార్ గారి ఆధ్వర్యంలో 10వ వార్డు తరపున శివాలయం బోర్డు మెంబర్ ఉడతా లావణ్య గారు,
అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ బోర్డు మెంబరు జానకీదేవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో 10వ వార్డు నా అధ్యక్షుడు గంజి మల్లేశ్వరరావు గారు, అలాగే అధ్యక్షురాలు బిట్రా మాధురీలత, ముసునూరి వీణా గారు, గోరంట్ల లావణ్య గారు, దానబోయిన అనురాధ గారు, చిల్లపల్లి శ్రీలక్ష్మి గారు, అలాగే మహిళా కమిటీ నాయకులందరూ పాల్గొనడం జరిగింది. 10వ వార్డు తరపున ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే బ్రాహ్మణి మేడం, మీరు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. మీ జన్మదిన వేడుకలు ఇలాగే మేము చాలా గ్రాండ్ గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. తొలుత ఆదివారం ఉదయం శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉడతా లావణ్య ఆధ్వర్యంలో నారా బ్రాహ్మణి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి తదితర మహిళలు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారి పుట్టినరోజు వేడుకలు 10వ వార్డు తరపున అందరము గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా పూజ జరిపించడానికి మా 10వ వార్డు కమిటీ సభ్యులు టౌన్ మహిళా అధ్యక్షురాలు దుర్గా మల్లేశ్వరి గారు రావటం చాలా ఆనందదాయకం. అందరం కలిసి ప్రత్యేకంగా పూజలు జరిపించడం జరుగుతుంది. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో బ్రాహ్మణి గారు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల కుమార్తె నారా లోకేష్ బాబు గారి సతీమణి నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుంది. శివాలయం ట్రస్ట్ నెంబరు ఉడతా లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మహిళలందరం పూజలు జరిపించి బ్రాహ్మణి గారి పుట్టినరోజు బాగా జరగాలని కోరుకుంటూ వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు సందర్భంగా 10వ వార్డు తరపున మేమందరం ఇక్కడికి వచ్చి శివాలయం గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మేడం గారికి మా 10వ వార్డు తరపున, అలాగే మహిళలందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మాలాంటి మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలబడుతున్నారు. మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళని చాలా నేర్చుకుంటున్నాము.
ఇలాగే మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ మేము జరిపించే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినందుకు దుర్గా మల్లేశ్వరి మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బ్రాహ్మణి మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. 10వ వార్డు మహిళా మండలి తరఫున మేమందరం విషెస్ చేస్తున్నాము. ఈ 100 సంవత్సరాలు బాగా పుట్టినరోజు చేసుకోవాలని. మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సతీమణి అయిన నారా బ్రాహ్మణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ब्राह्मणी नवदेशा देवांश नवदेशा सगुणमक्षा क्षेम स्थैर्य विजया भया आयु आरोग्यैश्वर्या भूषितं धर्मार्थ काम्य मोक्ष फलितं मनोवांछा फलितं गंगा गंगा मल्लेश्वर पर्याप्याहंसराय सर्वोत्तमं उत्तम भवति सर्वव्याप्ते सर्वचित्ते सर्वमेव नामोऽधि सर्वं जयते. రండి రండి. అలాగే నారా బ్రాహ్మణి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళ మంగళగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి ఆధ్వర్యంలో ఎర్రబాలెంలోని షారోన్ అనాథ పిల్లల ఆశ్రమంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి,
తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య పాల్గొని చిన్నారుల నడుమ కేక్ కటింగ్ చేశారు. అనంతరం పిల్లలకు అల్పాహారం అందజేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీమతి బ్రహ్మణి గారి జన్మదిన సందర్భంగా మంచిపాలపూడి వైష్ణవి గారు మనకి